హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 45 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చూసుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. చూసుకుంటే వెదర్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయినా సరే చాలా క్రూషియల్గా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెదర్ తెచ్చే ఇంపాక్ట్ ఆ విధంగా ఉంటుంది అండ్ టాస్ మీద చాలా చాలా ప్రభావం అయితే ఉండబోతుంది. సో టాస్ గెలిచిన కెప్టెనే మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు ఏంటి ఆఫ్టర్నూన్ మ్యాచ్లో ఈ సీజన్లో జరుగుతున్న కొన్ని రికార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ అండ్ ఆల్సో చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ నుంచి ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం ఎవ్రీ మ్యాచ్లో మనమైతే పిచ్ గురించి మాట్లాడుకుంటాం, గ్రౌండ్ స్టాట్స్ ఏ విధంగా ఉన్నాయి, రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. అండ్ లాస్ట్ 11 మ్యాచెస్గా మన ప్రిడిక్షన్స్ చూస్తే 9 ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో కూడా సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో అని చెప్పినాం సిఎస్కే ఈ మ్యాచ్ని గెలుస్తుంది 18th ఓవర్లోనే అనేది చెప్పడం జరిగింది. కరెక్ట్గా అదే జరిగింది. సిఎస్కే చేంజ్ చేస్తూ మ్యాచ్ని అయితే గెలవడం అయితే జరిగింది. దాని గురించి రివ్యూ ఆల్రెడీ పెట్టాను, చూడండి, పోస్టులు కూడా ఉంటాయి. అండ్ ఆల్సో టాస్ తర్వాత వితిన్ 10 to 15 minutes లోపు మనమైతే అంటే 7:15 లోపు పోస్ట్ టాస్ అనాలిసిస్ కూడా ఛానల్లోనే వస్తుంది. జస్ట్ ఇది చూడండి, ఎంజాయ్ చేయడానికి మాత్రమే. అంటే సో నా అనాలిసిస్ ఏ విధంగా ఉంది, నా ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే పోస్ట్ రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది. సో దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ మనమైతే ఎలాంటి బెట్టింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. మీరు కూడా వాటికి దూరంగా ఉండండి, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ అండ్ కేకేఆర్ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. అండ్ ఫస్ట్ ఇది చూసుకుంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి మనకైతే టాస్ చాలా చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. రికార్డ్స్ పరంగా 2026లో ఇప్పటివరకు 8 డే మ్యాచెస్ జరిగాయి. అంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్లో 8కి 8 కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. అండ్ ప్యాటర్న్ చూసుకుంటే ఏ విధంగా ఉందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడడం బ్యాటర్స్, కొన్ని రన్స్ తక్కువ కొట్టడం, చేజింగ్కి వచ్చేసరికి చాలా ఆరామ్సేగా రన్స్ని చేజ్ డౌన్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే 15th ఓవర్ అంటే ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు 15th ఓవర్ తర్వాత బాల్ అనేది రివర్స్ స్వింగ్ అవుతుంది. అండ్ ఆల్సో డే గేమ్లో అంటే నైట్ మ్యాచెస్ వీళ్ళు ఆడి ఉండడమో, ప్రాక్టీస్ కూడా నైట్ చేయడమో, ఆఫ్టర్నూన్ మ్యాచ్లో హీట్ కూడా ఎక్కువ ఉండడం, వికెట్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే బ్యాట్ మీదకి బాల్ అంతా ఈజీగా రావడం లేదు, ఆగి రావడం. అండ్ ఆల్సో కటర్స్ ఎక్కువ యూజ్ చేయడం, పిచ్లు కూడా డ్రైగా కనిపిస్తున్నాయి ఆఫ్టర్నూన్ అప్పుడు. సో వాటరింగ్ సరిగ్గా చేయడం లేదా ఏంటిదో మనకు అర్థం కావట్లేదు. కానీ ఆఫ్టర్నూన్ గేమ్స్ అన్నీ కూడా చేజింగ్ టీమ్కే ఎక్కువ అనుకూలిస్తున్నాయి. ఒక రోల్ పడ్డ తర్వాత చేజింగ్ చేసేటప్పుడు ఆరామ్సేగా చేజ్ డౌన్ అయితే చేయడం జరిగింది. ఈ సీజన్లో 8 మ్యాచెస్ జరుగుతాయి, 8కి 8 కూడా ఆఫ్టర్నూన్ మ్యాచెస్ చేజింగ్ టీం గెలిచిందంటే ఏదో ఒక ఫ్యాక్టర్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఆ వెదర్ చూసుకుంటే హైదరాబాద్లో సో కొంచెం క్లౌడీ వెదర్ ఉంది. సో మనం చూసుకుంటే డీసీ వర్సెస్ మీ అందరు గుర్తుంది, డీసీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ గేమ్ జరిగింది. ఆ రోజు కూడా కొంచెం డ్రై సర్ఫేస్ ఉన్నా సరే మీరు చూడండి ఆ మ్యాచ్లో కూడా కొంచెం క్లౌడ్ ఉంది. అంత హీట్ అంటే ఆఫ్టర్నూన్ ఎంత ఎండ్ ఉంటుందో అంత లేదు. సో దానివల్ల ఏమైపోయిందంటే వికెట్ అంతా బ్రేక్ అవ్వకపోవడం, మంచి రన్స్ వచ్చాయి. ఈ మ్యాచ్లో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంది. కొంచెం హైదరాబాద్లో కూల్ అయితే ఉంది, కొంచెం చల్లగా ఉంది, క్లౌడ్ కవర్ ఉంది, వర్షం సిచ్యువేషన్స్ కూడా కనిపించడంతో ఖచ్చితంగా ఇది ఈ టాస్ గెలిచి మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అంత ఇంపాక్ట్ అయితే ఉండకపోయే ఛాన్స్ ఉంది. బట్ మనం గ్రౌండ్లో ఎలాంటి వెదర్ ఉందో టాస్ టైం వరకు కూడా మనం చెప్పలేము. బట్ హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం కొంచెం చల్ల వెదరే ఉంది. అండ్ ఆల్సో క్లౌడ్ సిచ్యువేషన్స్ ఉండడం, కొంచెం క్లౌడ్స్ ఉన్నా సరే వికెట్ మంచి బ్యాటింగ్ వికెట్గానే కనిపించే అవకాశం ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఒకవేళ రెయిన్ ఏమైనా పడితే మాత్రం చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి టాస్ అంత చాలా క్రూషియల్గా మారే అవకాశం ఉంది. సో ఒకవేళ ఎండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకోవడం చాలా చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అండ్ పిచ్ విషయానికి వస్తే మాత్రం మనం చూసుకుంటే హైదరాబాద్లో ఎలా ఉందంటే ఎల్ఎస్జీ వర్సెస్ మనకు గుర్తుంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఏదైతే పిచ్ని యూజ్ చేసినారో అప్పుడు 160 రన్స్ వచ్చినాయి. అసలు చాలా కష్టంగా అనిపించింది బ్యాటింగ్కి. అండ్ అదే పిచ్ మీద మనం చూసుకుంటే మళ్ళీ మనకి సిఎస్కే మ్యాచ్ అయింది, మంచిగా రన్స్ వచ్చినాయి.
మీరు చూస్తే డీసీ మ్యాచ్ అనుకుంటా, డీసీ మ్యాచ్లో మంచిగా రన్స్ వచ్చినాయి మనకి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్లో అద్భుతంగా రన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇదే వికెట్ మీద ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 280 కొట్టినారు. సో సేమ్ వికెట్ అయినా సరే డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఆఫ్టర్నూన్లో కొంచెం స్లోగానే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అదైతే ఇంపాక్ట్ అయితే ఉండబోతుందా అంటే చెప్పినట్టు పోస్ట్ టాస్క్లో మనమైతే ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తాం. బట్ ఇప్పటికైతే కొంచెం స్లోగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే 2 టీం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కూడా శివాంగ్ని తీసుకొని రావాలి అండ్ దూబేని కూడా ఆడించాలి. ఖచ్చితంగా వీళ్ళనైతే ఖచ్చితంగా ఆడించాల్సిందే. ప్రఫుల్ హింగేని మ్యాచ్లో కూర్చోబెట్టిన ప్రాబ్లం లేదు, ఇద్దరు స్పిన్నర్లతో వెళ్ళండి. అండ్ ఆల్సో చూసుకుంటే ఇషాన్ మలింగా ఉన్నాడు, కమిన్స్ ఉన్నాడు, నితీష్ తోటి వేయించుకోండి, షేక్ హుస్సేన్ ఉన్నాడు. సో ఇవే బౌలింగ్ ఆప్షన్స్. ఒక బ్యాటింగ్ ఆప్షన్ ఎక్కువతోటి అండ్ ఆల్రౌండర్ శివాంగ్ బ్యాటింగ్ చేయగలడు అండ్ ఆల్సో చూసుకుంటే దుబే బ్యాటింగ్ చేయడు. కాబట్టి ఈ విధమైన సెటప్ తోటి వెళ్తే బాగుంటుంది. ప్రఫుల్ హింగీ మ్యాచ్లో కూర్చోబెడతారని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఇటు కేకేఆర్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బౌలింగ్ చేంజెస్ చేసుకుంటారు. ముజర్బానీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో కార్తిక్ త్యాగి వేసిన అంటే ఎక్స్ప్రెషన్స్ చూడాలి కోచెస్ది. అసలు ఇంటికి పంపించేస్తారు ఆ మ్యాచ్ తర్వాత, అంత ఘోరాతి ఘోర. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ లేకపోయినా ఆ నో బాల్స్ అసలు ఫుల్ టాసెస్లో అసలు దారుణంగా అసలు కేకేఆర్ గెలిచే మ్యాచ్ని ఓడగొట్టినంత పని చేసినాడు. జస్ట్ 1 షాట్ అవే, ఒక్క సింగిల్ ఇచ్చిన మ్యాచ్ డిఫరెంట్గా వెళ్ళిపోయేది. బట్ చూసుకుంటే ఖచ్చితంగా బౌలింగ్ చేంజెస్లో తీసుకురావాలి. బౌలింగ్ ఆప్షన్స్ వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి. పతిరానాని లేకపోతే ముజర్బానీని ఆడించాలి. బట్ పతిరానా పవర్ ప్లేలో వేయడు కాబట్టి ఖచ్చితంగా మనకి టాస్ కూడా క్రూషియల్గా మారుతుంది. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేస్తే పతిరానా డెత్లో బౌలింగ్ మంచిగా వేస్తారు కాబట్టి తను కూడా తెచ్చుకోవచ్చు. బట్ మనకి పవర్ ప్లే బౌలర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటే ఇటు మనకి ముజర్బానీని తీసుకొస్తే బాగుంటుంది. వైభవ్ ఆరోరా కూడా మనకి థ్రెట్ ఉంది, హెడ్ తోటి కొంచెం థ్రెట్ ఉంటుంది. ఖచ్చితంగా అది ఆప్షన్ చూసుకోవాలి. ముజర్బానీ అండ్ చూసుకుంటే వైభవ్ ఆరోరా పవర్ ప్లే బౌలర్ వేసే అవకాశం ఉంది. అండ్ ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం పోవెల్ని కూర్చోబెట్టి తీసుకొని వస్తారు. గ్రీన్ ఫినాలైన్ మళ్ళీ వస్తాడు. గ్రీన్ ఫినాలైన్ లాస్ట్ టైం ఏ విధంగా కొట్టిండో మనందరూ తెలుసు. జస్ట్ 7 బాల్స్లో 25 ఏమో కొట్టేసినాడు, బట్ అవుట్ అయింది అక్కడ. బట్ చూసుకుంటే మాత్రం ఫినాలైన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కంబ్యాక్ చేపిస్తారు అజింక్య రహానే, రఘువంశీ అండ్ ఆల్సో చూసుకుంటే రింకు సింగ్. ఈ విధంగా మంచి బ్యాటింగ్ అంటే మాత్రం గ్రీన్ రన్స్ కొట్టడం బాగానే అనిపిస్తుంది. పోవెల్ తీసేయడంతో వీళ్ళు ఎవరిని తీసుకొస్తారు? నాకు తెలిసి మనీష్ పాండే తోటి కూడా వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే తెవాటి అని కూడా రాహుల్ త్రివాటి ఉన్నాడు కదా, తన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో బ్యాటింగ్లో ఇండియన్ బ్యాటర్ తోటి వెళ్ళి ఫారినర్ బౌలర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ స్పిన్నర్లు కీగా మారబోతున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే ఆఫ్టర్నూన్ టాస్ ఒకవేళ కేకేఆర్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాక్ ఫుట్లో ఎస్ఆర్హెచ్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ మంచి మనకు చూసుకుంటే డ్యూలో ఆడి మంచి బ్యాటింగ్ సర్ఫేస్ మీద ఆడి రావడం, ఈ మ్యాచ్లో కొంచెం నెగిటివ్ అవకాశం ఉంది. డ్యూ ఫ్యాక్టర్ ఏముండదు, బ్యాట్ మీదకి బాల్ వచ్చి అంటే లాస్ట్ మ్యాచ్తో పోలిసి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బాల్ కొంచెం ఆగి రావడం ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటర్ క్యారీ ఆన్ చేసినారనుకో ఇబ్బంది పడే అవకాశాలు. స్ట్రోక్ మేకింగ్కి అంత ఈజీగా అయితే ఉండదు ఆఫ్టర్నూన్ కాబట్టి అదొకటి ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తి, నరేన్ కూడా కీ బౌలర్లు అవుతారు. ఒకవేళ కనుక బ్యాటింగ్ సర్ఫేస్ కాకపోతే కొంచెం డ్రై ఉందా సరే ఖచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లు ప్లేలోకి వస్తారు. అనుకూల్ రాయ్ కూడా మంచి స్పిన్ వేయాలి కాబట్టి. సో ఈ 2 సైడ్లో చూసుకుంటే మాత్రం టాస్ అండ్ పిచ్ చాలా ప్లే చేయబోతుంది. అందుకే టాస్ చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకుంటున్నాం. అండ్ హెడ్ టు హెడ్లో మనకు ప్లేయర్ టు ప్లేయర్ చూసుకున్నాం. హెడ్ వర్సెస్ వైభవ్ ఆరోరా కానీ ముజర్బానీ కానీ ఉంటుంది. నాకు తెలిసి ముజర్బానీ అంత అంటే స్లో కట్టర్స్ వేస్తాడు కానీ కొంచెం స్వింగ్కే మన వాళ్ళు ఇబ్బంది పడతారు, అది కూడా హెడ్ కాబట్టి. వైభవ్ ఆరోరాని మనం తప్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా రన్స్ అయితే వస్తాయి. చెప్పినట్టు బ్యాటింగ్ పిచ్ ఉండాలి. సో బ్యాటింగ్ పిచ్ ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అద్భుతమైన రన్స్ అని చూసుకోవచ్చు. మనం నరేన్ కొట్టచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం నరేన్ లాస్ట్ మ్యాచ్ గెలిపించి వస్తున్నా అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తి కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు. వీళ్ళు కేకేఆర్ లాస్ట్ 2 మ్యాచ్లు కూడా మంచిగా డిఫెండ్ చేసుకున్నారు. మీరు చూస్తే మనకి ఆర్ఆర్ మీద మంచిగా
రింకు సింగ్ గెలిపించినాడు. అండ్ ఆల్సో చూసుకుంటే ఎల్ఎస్జీ మీద కూడా రింకు షోనే నడుస్తుందని చెప్పొచ్చు. అది ఒక్క కలిసి వచ్చే అంశం. బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో రింకు ఒక ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ని చూపించడం. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లు 2 మ్యాచ్లు కూడా గెలవడం వల్ల కొంచెం పాజిటివ్ అని చెప్పొచ్చు. బట్ బ్యాటింగ్ ఆర్డర్లో బ్యాటింగ్ అయితే కొంచెం ఫ్లాప్ అవుతుందనే చెప్పాలి. ఫినాలైన్ వస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చెప్పినట్టు బ్యాటింగ్ ఆర్డర్లో కేకేఆర్ అయితే చేంజెస్ చేసుకుంటుంది. ఎస్ఆర్హెచ్ కల్లా ఓన్లీ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే కొంచెం స్లో ఉంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో చెప్పినట్టు మనం నితీష్ తోటి పవర్ ప్లే వేయించుకోవడం మంచిది. అండ్ ఆల్సో చూసుకుంటే కమిన్స్ బౌలింగ్ చేస్తారు. శివాంగ్ని కూడా ట్రై చేయొచ్చు. నో వరీస్. అండ్ దుబేన్ కూడా మనకైతే పవర్ ప్లేలో ఏసీ ఫినాలని అవుట్ చేసింది కదా. లాస్ట్ టైం చూసుకుంటే మన వాళ్ళు 220 కొట్టడం, తర్వాత మ్యాచ్ని ఆరామ్సే గెలిచేసినారని చెప్పొచ్చు. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా సెకండ్ బ్యాటింగ్ వచ్చినా అంత ఫరకేం పడదు. కానీ చెప్పినట్టు కొంచెం స్లో ఉంటే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రెడిక్షన్కి వచ్చేసరికి ఈ మ్యాచ్ 75% కూడా ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉన్నా సరే పిచ్ టాస్ చాలా క్రూషియల్ అవుతుంది. టాస్ గెలిచిన టీమే మ్యాచ్ని గెలిచే అవకాశం ఉంది. అండ్ కేకేఆర్ కూడా ప్లేయింగ్ అంటే గేమ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో పిచ్ టాస్ చాలా క్రూషియల్గా మారుతుంది. ఇప్పటికైతే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉన్నా సరే మళ్ళీ చెప్తున్నాను, ఇది వన్ సైడ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే అవ్వబోదు. టాస్, పిచ్, వెదర్ కూడా చాలా క్రూషియల్గా మారుతుండడంతో మనమైతే పోస్ట్ టాస్ అనాలిసిస్ పోస్ట్ వస్తుంది. టాస్ అయినా 10 minutesలోనే ఛానల్లోనే పోస్ట్ వస్తుంది. బట్ ఇప్పటికైతే ఎస్ఆర్హెచ్ అయితే గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ పోస్ట్ టాస్ అనాలిసిస్లో ఏమైనా చేంజ్ అయితే మాత్రం అక్కడ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది వీడియో నచ్చితే కనుక వీడియోని ఇక్కడ వరకు చూస్తే అంత ఇంత నచ్చినట్లే ఉంది కాబట్టి. అండ్ ఆల్సో మన వీడియోని డైలీ చూస్తే కామెంట్ సెక్షన్లో నా ప్రీవియస్ ఏ విధంగా ఉంటున్నాయి, రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి కూడా, ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను, చూస్తాను. మన ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. డైలీ చూసే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా వీడియోస్ చూడండి. నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అని మళ్ళీ చెప్తున్నాం, మనం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. వీడియోస్ చూడండి, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే మంచిగా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ కావాలి. మంచి రన్స్ ఉండాలి. ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్ని గెలవాలనుకుంటూ నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అయితే అనుకుంటున్నాను. సో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.